హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడీస్. నేను మీ జాకీరానండి. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే సాఫ్ట్ మైసూర్పాకు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీటికి కావాల్సినవి ఒక కప్పు జల్లించి తీసుకున్న శనగపిండి, ఒక కప్పు షుగర్ తీసుకోవాలండి, ఒక కప్పు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. మీకు ఘీ అందుబాటులో ఉంటే ఘీ అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ముందుగా వీటన్నింటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. బాండీ వేడెక్కింది. ముందుగా మనం జల్లించి తీసుకున్న శనగపిండిని మంటను మీడియంలో పెట్టుకొని కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మంటను, మళ్ళీ మనకు మాడిపోతుంది. కొద్దిగా మనకు పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ కొద్దిగా సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం పిండి మొత్తం కూడా. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఆ పిండి మొత్తం మనకు పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తుందండి, వేగిపోయింది. ఆ తర్వాత మనం స్టవ్ కట్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పిండి మొత్తాన్ని బౌల్లో తీసేసుకున్నాను. ఆ తర్వాత నేను రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా కదా ఫ్రెండ్స్, అది ఒక బౌల్ తీసుకున్నాను. అందులో నేను సగం మాత్రమే ఇందులో వేసి కలుపుకున్నానండి. స్పూన్తో ఎలాంటి గడ్డలు లేకుండా సాఫ్ట్గా జారుడు పిండిలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాదు, మరీ జారుడుగా కాదు, మీడియంగా కలుపుకోవాలండి. మళ్ళీ మనకు గట్టిగా కలిపితే మైసూర్పాకు రాదండి, గొల్ల మైసూర్పాకు లాగా ప్రిపేర్ అవుతుందండి. అందుకోసం మనం మీడియంగా చూసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా నేను చూపించిన బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోండి మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. బౌల్ వేడెక్కింది ఫ్రెండ్స్. బౌల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఇంకా సగం ఆయిల్ ఉంది కాబట్టి ఆ బౌల్లో ఆయిల్ మొత్తం కూడా అందులో వేసేసుకొని హీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంటను మీడియంలోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఆ తర్వాత మనం ఆయిల్ వేడెక్కింది కదా ఫ్రెండ్స్, స్టవ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక కప్పు షుగర్కి అరకప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియంలోనే పెట్టుకొని కలుపుతూ మనకు గ్రేవీ అంతా షుగర్ కరిగిపోయి మరీ అంత పాకం రావాల్సిన అవసరం లేదండి, మీడియంగా ఉంటే సరిపోతుందండి. అంటే కొద్దిగా తీగ పాకంలాగా వస్తే సరిపోతుందండి. నేను చూపించిన విధంగా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ముందుగా కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమం మొత్తం కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం స్పూన్తో కలుపుతూ ఉండాలండి, బాగా దగ్గరగా ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి. మంటను మీడియంలోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ఆయిల్ మొత్తం కూడా ఇందులో కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని మనం దగ్గరగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి స్పూన్తో. అసలు కలపటం ఎంతవరకు చాలా వరకు కలుపుతూనే ఉండాలండి. మనం ఎప్పుడు కూడా ఆపకూడదండి, ఆపితే మనకు అడుగంటిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను తీసుకున్న ఆయిల్ మొత్తం కూడా ఇందులో వేసాను. వేసిన తర్వాత బాగా దగ్గరకు వచ్చిందండి మనకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బబుల్స్ లాగా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకు ఈ మిశ్రమం అంతా దగ్గరగా ఉడికిపోయిందని మనకు అర్థమవుతుందండి ఆ బబుల్స్ వచ్చేసరికి. చూడండి ఫ్రెండ్స్, మరీ గట్టిగా అయ్యేంతవరకు ఉంచకూడదండి, మరీ పల్చగా తీసేసుకోకూడదండి, మీడియంగా ఉంచుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ మీడియంలో అయితే సరిపోతుందండి మనకు ఈ బ్యాటర్ అంతా కూడా. మీ ఘీ అందుబాటులో ఉంటే ఘీ అయినా వేసుకొని చేసుకోవచ్చండి, లేకపోతే సగం ఆయిల్ సగం ఘీ అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు బాగా ఉడికిపోయింది, స్టవ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను ఒక ప్లేట్ తీసేసుకొని ఒక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ పూసేసుకొని పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మనం ఈ ప్లేట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కూడా వేసుకోండి. వేసుకొని ఈ ప్లేట్ అంతా మనకు అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బాగా ప్లేట్ మొత్తం కూడా మనకు బాగా సరి సమానంగా వచ్చేసిందండి. దీన్ని ఫ్యాన్ కింద మనం బాగా ఆరనిద్దామండి. ఇప్పుడు మనకి ఇంకా ఆరలేదండి ఈ మైసూర్పాకు, సాఫ్ట్ మైసూర్పాకు. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం చాకుతో ఘాట్లు పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్, ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరనిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ మైసూర్పాకు బాగా ఆరిపోయిందండి. ఇప్పుడు మనకు ఎమ్మి మైసూర్పాకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకొని ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే కొద్దిగా చిన్న ముక్కలుగా అయినా కానీ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగా పెద్దవి కానీ తీసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.